Welcome to our Best Hope Telugu Tutorials Previous Year's Questions in Polity. APPSC మరియు TSPSC Polity Previous Papers Practice Test 6. Paper 6 questions. Previous bits. First one, జమ్మూ కాశ్మీర్ విషయంలో అవశేషాధికారాలు ఎవరికి చెందుతాయనగా, I repeat the question. జమ్మూ కాశ్మీర్ విషయంలో అవశేషాధికారాలు ఎవరికి చెందుతాయి అనగా, ఆప్షన్స్ ఏ పార్లమెంటుకు, బి గవర్నర్కు, సి రాష్ట్ర శాసనసభకు, డి పార్లమెంట్ మరియు గవర్నర్ ఇద్దరికి. నెక్స్ట్ వన్, రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రిగా నియమించబడిన 6 నెలల లోపల రాష్ట్ర శాసనసభకు ఎన్నిక కావడంతో విఫలం చెంది తన ముఖ్యమంత్రి పదవికి అక్టోబర్ 19, 2001 రాజీనామా చేసిన వారు ఎవరు? I repeat the question. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రిగా నియమించబడిన 6 నెలల లోపల రాష్ట్ర శాసనసభకు ఎన్నిక కావడంతో విఫలం చెంది తన ముఖ్యమంత్రి పదవికి అక్టోబర్ 19, 2001 రాజీనామా చేసిన వారు ఎవరు? ఆప్షన్స్ ఏ తమిళనాడు ముఖ్యమంత్రి సెల్వం, బి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, సి పాండిచ్చేరి ముఖ్యమంత్రి పి షణ్ముగం, డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలారావ్ దేశ్ముఖ్. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మంత్రి మండలి రాష్ట్రపతికి సలహా ఇచ్చినప్పుడు. I repeat the question. భారతదేశంలో మంత్రి మండలి రాష్ట్రపతికి సలహా ఇచ్చినప్పుడు. ఆప్షన్స్ ఏ రాష్ట్రపతి అట్టి సలహాను పాటించి తీరాలి, బి రాష్ట్రపతి అట్టి సలహాను పట్టించుకోకపోవచ్చు, సి రాష్ట్రపతి మంత్రి మండలిని పునఃపరిశీలించమని అడగవచ్చు, డి రాష్ట్రపతి తన విచక్షణను అనుసరించి ప్రవర్తించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, తన స్వంత రాష్ట్రం నుండి కాకుండా పరాయి రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి కింది వారిలో ఎవరు? I repeat the question. తన స్వంత రాష్ట్రం నుండి కాకుండా పరాయి రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి కింది వారిలో ఎవరు? ఆప్షన్స్ ఏ మన్మోహన్ సింగ్, బి ఐకే గుజ్రాల్, సి ప్రణబ్ ముఖర్జీ, డి సుష్మా స్వరాజ్. నెక్స్ట్ వన్, రాజకీయ నాయకులకు చందాలను నిషేధిస్తూ చట్టం చేసిన దేశం ఏది? I repeat the question. రాజకీయ నాయకులకు చందాలను నిషేధిస్తూ చట్టం చేసిన దేశం ఏది? ఆప్షన్స్ ఏ న్యూజిలాండ్, బి ఆస్ట్రేలియా, సి ఫ్రాన్స్, డి జపాన్. నెక్స్ట్ వన్, నైష్పత్తిక ప్రాతినిధ్యత పద్ధతికి ఆధారం. I repeat the question. నైష్పత్తిక ప్రాతినిధ్యత పద్ధతికి ఆధారం. ఆప్షన్స్ ఏ జనాభా నిష్పత్తి, బి తలసరి ఆదాయం, సి రాజ్యం యొక్క పరిమాణము, డి పైవన్నీ. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్, రాజకీయ పార్టీలు. I repeat the question. రాజకీయ పార్టీలు. ఆప్షన్స్ ఏ ప్రజాస్వామ్యంలో అత్యవసరం, బి ప్రజాస్వామ్యంలో అనవసరం, సి నియంతృత్వ ప్రభుత్వంలో అవసరం, డి పై జవాబులేవి సరైనవి కావు. నెక్స్ట్ వన్, రాష్ట్ర శాసనసభలలో సభ్యుల సంఖ్య ఎంతకు తగ్గరాదని నిర్ణయించారు? I repeat the question. రాష్ట్ర శాసనసభలలో సభ్యుల సంఖ్య ఎంతకు తగ్గరాదని నిర్ణయించారు? ఆప్షన్స్ ఏ 350, బి 600, సి 750, డి 60. నెక్స్ట్ వన్, లోక్సభ స్పీకర్కి దిగువ సూచించిన ఒక అంశముపై అధికారము కలిగి ఉండదు. I repeat the question. లోకసభ స్పీకర్కి దిగువ సూచించిన ఒక అంశముపై అధికారము కలిగి ఉండదు. ఆప్షన్స్ ఏ సభ వాయిదా వేయుట, బి
సభ రద్దుపరచుట, సి సభ ప్రోరోగ్ చేయుట, డి సమావేశాలు పొడిగించుట. నెక్స్ట్ వన్, న్యాయస్థానాల స్వతంత్ర ప్రతిపత్తి ఆవశ్యకత ఎందుకనగా. రిపీట్ ద క్వశ్చన్. న్యాయస్థానాల స్వతంత్ర ప్రతిపత్తి ఆవశ్యకత ఎందుకనగా. ఆప్షన్స్: ఏ ప్రభుత్వాధికారాల రక్షణ, బి రాజ్యాంగ విధాన రక్షణ, సి న్యాయస్థానాల అధికార రక్షణ, డి శాసనాల రక్షణ. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్, పార్లమెంటులో సాధారణ విధానం యొక్క విషయాలను ప్రతిపాదించే ప్రభుత్వపు ముఖ్య ప్రవక్త. నెక్స్ట్ వన్, రిపీట్ ద క్వశ్చన్. పార్లమెంట్లో సాధారణ విధానము యొక్క విషయాలను ప్రతిపాదించే ప్రభుత్వపు ముఖ్య ప్రవక్త. ఆప్షన్స్: ఏ స్పీకర్, బి ప్రధానమంత్రి, సి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, డి హోం మంత్రి. నెక్స్ట్ వన్, గోలక్నాథ్ కేసు విశిష్టత. రిపీట్ ద క్వశ్చన్. గోలక్నాథ్ కేసు విశిష్టత. ఆప్షన్స్: ఏ సుప్రీంకోర్టు అధికారాలను తగ్గించెను, బి మంత్రిమండలి అధికారాలను హెచ్చించెను, సి శాసనసభ అధికారాలను హెచ్చించెను, డి పార్లమెంట్ అధికారాలను పరిమితం చేసింది. నెక్స్ట్ వన్, పార్లమెంట్ కమిషన్ను శాశ్వత ప్రాతిపదిక పైన ఏర్పాటు చేయాలని సిఫారసు చేసినది ఎన్నవ ఫైనాన్స్ కమిషన్. రిపీట్ ద క్వశ్చన్. పార్లమెంట్ కమిషన్ను శాశ్వత ప్రతిపాదక పైన ఏర్పాటు చేయాలని సిఫారసు చేసినది ఎన్నవ ఫైనాన్స్ కమిషన్. ఆప్షన్స్: ఏ 7వ, బి 8వ, సి 9వ, డి 10వ. నెక్స్ట్ వన్, న్యాయ సమీక్ష అనగా. రిపీట్ ద క్వశ్చన్. న్యాయ సమీక్ష అనగా. ఆప్షన్స్: ఏ కార్యనిర్వహణ శాసన నిర్మాణ శాఖల విధుల చట్టబద్ధతను న్యాయశాఖ పరిశీలించుట, బి కార్యనిర్వహణ శాఖ విధుల చట్టబద్ధతను న్యాయశాఖ పరిశీలించుట, సి శాసన నిర్మాణ శాఖ విధుల చట్టబద్ధతను న్యాయశాఖ పరిశీలించుట, డి న్యాయశాఖ క్రింది స్థాయి కోర్టుల విధుల చట్టబద్ధతను పరిశీలించుట. నెక్స్ట్ వన్, స్వాతంత్ర్య అనంతరం ఏర్పాటు చేసిన అఖిల భారత సర్వీసు పేరు. రిపీట్ ద క్వశ్చన్. స్వాతంత్ర్య అనంతరం ఏర్పాటు చేసిన అఖిల భారత సర్వీసు పేరు. ఆప్షన్స్: ఏ ఇండియన్ ఫారిన్ సర్వీస్, బి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, సి ఇండియన్ సివిల్ సర్వీసు, డి పైవేవి కావు. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో దేనికి సూపర్ క్యాబినెట్ అని అపప్రద వచ్చింది. రిపీట్ ద క్వశ్చన్. క్రింది వాటిలో దేనికి సూపర్ క్యాబినెట్ అనే అపప్రద వచ్చింది. ఆప్షన్స్: 1 జాతీయాభివృద్ధి మండలి, 2 ప్రణాళికా సంఘం, 3 ఆర్థిక సలహా మండలి, 4 క్యాబినెట్ సచివాలయం. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూను రద్దుపరచిన ప్రత్యామ్నాయం. రిపీట్ ద క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూను రద్దుపరచిన ప్రత్యామ్నాయం. ఆప్షన్స్: ఏ ఫంక్షనల్ కమిషనర్లు, బి డివిజనల్ కమిషనర్లు, సి జోనల్ కమిషనర్లు, డి ప్రాంతీయ కమిషనర్లు. నెక్స్ట్ వన్, రాష్ట్ర గవర్నర్కు ఎవరిని నియమించే అధికారం లేదు. రిపీట్ ద క్వశ్చన్. రాష్ట్ర గవర్నర్కు ఎవరిని నియమించే అధికారం లేదు. ఆప్షన్స్: ఏ లోకాయుక్త, బి రాష్ట్ర పబ్లిక్ కమిషన్ సభ్యులు, సి హైకోర్టు జడ్జీలు, డి అడ్వకేట్ జనరల్. నెక్స్ట్ వన్, లోక్పాల్ వ్యవస్థను ఏర్పాటును మొదట సిఫారసు చేసినది.
రిపీట్ ద క్వశ్చన్. లోక్పాల్ వ్యవస్థ ఏర్పాటును మొదట సిఫారసు చేసినది. ఆప్షన్స్: జాతీయ పోలీస్ కమిషన్, బి పాలనా సంస్కరణల సంఘం, సి కమిటీ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, డి అంతర్రాష్ట్ర మండలి. నెక్స్ట్ వన్. ఆర్టికల్ 266 క్రింద రాజ్యాంగంలో పొందుపరచిన నిధి పేరు. రిపీట్ ద క్వశ్చన్. ఆర్టికల్ 266 క్రింద రాజ్యాంగంలో పొందుపరచిన నిధి పేరు. ఆప్షన్స్: ఏ భారత ఆగంతుక నిధి, బి ప్రధానమంత్రి సహాయ నిధి, సి వైపరీత్యాల సహాయ నిధి, డి భారత సంఘటిత నిధి. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్. రాష్ట్ర సివిల్ సర్వీస్ నుండి ఐఏఎస్ లోకి తీసుకునే అధికారం ఉంది. రిపీట్ ద క్వశ్చన్. రాష్ట్ర సివిల్ సర్వీస్ నుండి ఐఏఎస్ లోకి తీసుకునే అధికారం ఉంది. ఆప్షన్స్: ఏ యూపీఎస్సికి, బి ముఖ్య కార్యదర్శికి, సి కేబినెట్ సెక్రటరీకి, డి కేంద్ర సిబ్బంది శాఖ కార్యదర్శి అధ్యక్షుడిగా పనిచేసే బోర్డుకు. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగం ప్రకారం భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ జవాబుదారు. రిపీట్ ద క్వశ్చన్. భారత రాజ్యాంగం ప్రకారం భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ జవాబుదారు. ఆప్షన్స్: ఏ రాజ్యసభకు, బి లోక్సభకు, సి పార్లమెంటుకు, డి రాష్ట్రపతికి. నెక్స్ట్ వన్. నూతన అఖిల భారత సర్వీసుల్ని ఏర్పాటు చేసే అధికారం ఉంది. రిపీట్ ద క్వశ్చన్. నూతన అఖిల భారత సర్వీసుల్ని ఏర్పాటు చేసే అధికారం ఉంది. ఆప్షన్స్: ఏ రాష్ట్రపతికి, బి ప్రధానమంత్రికి, సి రాజ్యసభకు, డి లోక్సభకు. నెక్స్ట్ వన్. కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలను క్రమబద్ధం చేయడంలో ఫైనాన్స్ కమిషన్ పాత్ర దీని లేదా వీటి వల్ల కృంగించబడింది. రిపీట్ ద క్వశ్చన్. కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలను క్రమబద్ధం చేయడంలో ఫైనాన్స్ కమిషన్ పాత్ర దీని లేదా వీటి వల్ల కృంగించబడింది. ఆప్షన్స్: ఏ జాతీయాభివృద్ధి మండలి, బి ఎన్నికల సంఘం, సి ప్రణాళికా సంఘం, డి జోనల్ కౌన్సిల్లు. నెక్స్ట్ వన్. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో కార్యకలాపాలను సానుకూలంగా చేయుటకు సంబంధించిన నిబంధనలను రూపొందించే అధికారం ఉంటుంది. రిపీట్ ద క్వశ్చన్. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో కార్యకలాపాలను సానుకూలంగా చేయుటకు సంబంధించిన నిబంధనలను రూపొందించే అధికారం ఉంటుంది. ఆప్షన్స్: ఏ ప్రధాన కార్యదర్శికి, బి కార్యదర్శుల సంఘానికి, సి రాష్ట్ర హోం శాఖకు, డి రాష్ట్ర గవర్నర్కు. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ కంటిన్యూషన్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ పై క్లిక్ చేయగలరు. Thanks for watching our Best Hope Telugu tutorials.